అందరికీ నమస్కారం. సంచలన షాక్ ముఖ్యమంత్రి అరెస్ట్ అని మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు. ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది. డిసెంబర్ 21వ తేదీన ఏజెన్సీ ముందు హాజరు కావాలని కోరింది. అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు సమన్లు పంపడం ఇది రెండోసారి. అరవింద్ కేజ్రీవాల్ను నవంబర్ 2న తన ముందు హాజరు కావాలని ఈడీ కోరింది. అయితే ఇది చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతలు సమన్లను దాటవేశారు. ఇదే కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ పార్టీలు నేతలు మనీష్ సిసోడియా అలాగే సంజయ్ సింగ్లను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ను కూడా సిబిఐ ప్రశ్నించింది. ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో 9 గంటలకు పైగా ప్రశ్నోత్తరాల అనంతరం మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థ తనను 56 ప్రశ్నలు అడిగిందని చెప్పారు. సిబిఐ 9.5 గంటల పాటు ప్రశ్నించిందని, అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు. ఇక ఆరోపించిన మద్యం కుంభకోణం అంతా ఇప్పుడు తప్పుడు నీచ రాజకీయం. వారు ఆప్ని అంతమొందించాలనుకున్నారు, కానీ దేశ ప్రజలు మా వెంటే ఉన్నారని కేజ్రీవాల్ అయితే అన్నారు.